సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న బిడ్డలను తల్లిదండ్రులిద్దరూ అతి దారుణంగా కొట్టి చిత్రవద చేసిన ఘటన ఇటు స్థానికులనైతే కలిచివేసింది. వాదలు పెట్టడంతో పిల్లల అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తల్లిదండ్రుల మతిస్థిమితం బాగా లేదని పిల్లలను కాపాడని ఇటు బంధువులు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. బయటకు వెళ్తే నేనేం చేసిన పిలిచిన బాబు యాడికి వెళ్తాడు రాన్న అంటే మా అంజి బాబాయ్ ఇంటికి పోతున్నామని ఈ బాబు చెప్పింది. చెప్పగానే మళ్ళీ అడుగుతాగానే కుక్కలెంబడి పడ్డాయంట. కుక్కలెంబడి పడగానే ఈ ఇద్దరు కలిసి వచ్చారు మేడం. వచ్చినాక ఇంటికి పోయినాక నేను ఈ చిన్న పాపని రా నాన్న అన్నం పెట్టాను పిలిచిన. పిలవగానే వీడు ఉడికొచ్చాడు. ఉడికి రాగానే అన్నం పెట్టినాక అన్నగా సార్ ఏంది నాన్న ఈ దెబ్బలన్నీ ఏంటిగా మీకు అన్ని ఎట్లా దెబ్బలంటే నాన్న కాల్చిండు అమ్మ కాల్చిందని చెప్పుకున్నాను. ఈ లోపు వీడు రాగానే ఏంది నాన్న చెప్పురా నిజం చెప్పురా నువ్వు మిమ్మల్ని నిజంగా కాల్చిందంటే నిజంగా కాల్చిందమ్మా అన్నాను. ఇద్దరు పిల్లలకు అన్నం పెట్టి కూర్చొని మేడం వాళ్ళకి చూపించిన మా ఇంటి దగ్గర అక్క ఇక సంగతి మీ వాళ్ళు కదా మాట్లాడుతూ నీకు తెలిసిన వాళ్ళు మీ వాళ్ళు అని పిలిపిస్తే ఆమె తీసుకొని ఆమె గౌరవగా మేము స్టేషన్కు రాగలిగాం. జాగ్రత్తగా నువ్వు చూసినావా నేను కాల్చింది నీ సంగతి ఎందుకు చూస్తా జాగ్రత్తగా ఉన్నట్టు అన్నాడు. తప్పుతుంటే నడులే ఊకుంటామా సార్ మేము ఏదైనా రైట్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, ఇటు కన్న బిడ్డలను తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంటే అతి దారుణంగా కొట్టి చిత్రవద చేసి వాళ్ళని వాత పెట్టడం అనేది చాలా దారుణం. అండ్ పోలీసులు కూడా ఇంకోవైపు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి మతిస్థిమితం బాగలేదని అంటున్నారు. అది నిజంగానే మతిస్థిమితం బాగా లేకపోవడమే కారణమా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉండొచ్చా? సంజన, గత కొన్ని రోజులుగా ఇదే రకంగా జరుగుతా ఉంది. సాయంత్రం రాత్రిపూట కూడా పిల్లలందరినీ కూడా కొడతా ఉన్నారు. దీంతో పాటు ఈ రోజు ఉదయం కూడా వాతలు పెట్టడంతో పిల్లలు కన్నీరు మున్నీరు వినిపిస్తూ బజార్లోకి రావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఆదరించి వారికి అన్నం పెట్టి అసలు విషయం అంతా కూడా బయటపడింది. గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులు తీవ్రంగా కొడుతున్నట్టుగా వాతలు పెట్టినట్టుగా ఆ చిన్నారులు కన్నీరు పెడుతూ చెప్తుండడంతో స్థానికులైతే కన్నీటి పరితమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు పిల్లల్ని రెస్క్యూ చేయడంతో పాటు ఆ తల్లిదండ్రులని కౌన్సిలింగ్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మగవారు పారిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వారిని కూడా అదుపులో తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ పిల్లలు వారి సొంత పిల్లలేనా లేదంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చుకొని చదువుకుంటున్నారా? తర్వాత ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఏమైనా వేతన సంబంధం అనేది కొనసాగుతున్నటువంటి అన్ని కోణాలు కూడా పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అత్యంత కర్కశంగా అత్యంత అమానుషంగా ముక్కుపచ్చలారని చిన్న పిల్లల్ని అమాయక పిల్లల్ని ఆ విధంగా విసిగిన రహితంగా కొట్టడం వాతలు పెట్టడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆ చిన్నారులకు వైద్యం అందజేస్తా ఉన్నారు. ఆ తర్వాత ఐసీడీఎస్ సంబంధించినటువంటి అధికారులకు చెప్పి వారిని చైల్డ్ హోమ్ కు కూడా ఒప్పచెప్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే తల్లిదండ్రుల ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వాళ్ళు ఆ విధంగానే మతిస్థిమితం లేకుండా అడ్డగులిగా మాట్లాడుతూ ఉన్నారు. అడిగినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా దాడికి పాల్పడుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇదే రకంగా పిల్లల ఒక ఏడుపు వినపడుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వెళ్లి అడిగే ప్రయత్నం చేస్తే వారిపైన కూడా దాడి చేసేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఎప్పుడు కూడా వాళ్ళు ఉంటున్నట్టుగా కూడా దానికి బాగా ఇతర మానసికమైనటువంటి అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయన్నటువంటి అంశాల పట్ల కూడా పోలీసులు అయితే లోతుగా అయితే విచారణ చేస్తూ ఉన్నారు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో ఆ ఇద్దరు పిల్లల్ని అయితే రెస్క్యూ చేసి సురక్షితంగా చైల్డ్ హోమ్ కి అయితే తరలించారు. కానీ ఆ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ విషయం ఏంటి, వాళ్ళు నిజమైనటువంటి తల్లిదండ్రులైనా, ఎంతకాలంగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు, ఎందుకు ఈ విధంగా పిల్లల్ని చిత్రవద చేస్తా ఉన్నారు, వాళ్ళని బడి కూడా పంపకుండా ఎందుకు కొడుతున్నారు అటువంటి అన్ని అంశాలను కూడా పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల స్థానికులకైతే ఈ విషయం అయితే కలిసివేసింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా వాళ్ళ కడుపు మార్చి విచక్షణ రహితంగా కొట్టడం, కర్రు కాల్చి వాతలు పెడతా ఉన్నారు. విధంగా విచక్షణ రహితంగా వాళ్ళపైన దాడులు చేసి గాయపరుస్తుండడంతో పిల్లలు ఆ దెబ్బలకు తాళలేక తట్టుకోలేక ఏడుస్తూ రోడ్డు మీదకి వచ్చి చుట్టుపక్కల వాళ్ళని సాయం అడిగారని కూడా చెప్తా ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు రుస్కి చేసి అన్నం పెట్టి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో ఈ అమానుష ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద అయితే తల్లిదండ్రులు అయితే పోలీసుల అదుపులో విచారణ చేస్తా ఉన్నారు, కౌన్సిలింగ్ చేస్తా ఉన్నారు. వారిని పిల్లలకు వాళ్ళకు చెప్పాలా లేదంటే చైల్డ్ హోమ్ లోనే ఉంచాలనేటువంటి అంశం పట్ల కూడా అధికారులు అయితే నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. సంజయ్, ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.